హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధనుషు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈరోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ డే, అంటే అది మెయిన్గా మా తమ్ముడికి. ఈరోజు అయితే మా తమ్ముడు అయితే బైక్ తీసుకున్నాడు. దానికి పూజ కోసం అయితే మేమైతే కట్టుమస్వామి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఆ పూజ జరిగిపోయింది. ఇక్కడ మేము బోనం చేసేలోపే అయ్యగారు అయితే పూజ అయితే కార్యక్రమం మొత్తం అయిపోయేసిండు. ఇప్పుడైతే కట్టుమస్వామికి బోనం చెల్లించుకొని ప్రసాదాలు తీసుకొని అయితే ఇంటికి వెళ్తాం. అది మీతో షేర్ చేసుకున్నామంటే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బండి పూజకి అయితే మా దగ్గరలో ఉన్న గుడికి, ఫేమస్ టెంపుల్ గట్టుముసలమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలామంది ఈ తల్లి దగ్గరనే అయితే బండి పూజలు అయితే జరుపుతూ ఉంటారు. సండే అయితే జాతర అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు బండి పూజకు వచ్చినాం కదా, మామూలుగా వెళ్ళడం ఎందుకనేది అయితే బోనం చేశారు, కోని కోసారు, బండి పూజ చేయించుకొని అర్చన చేయించుకొని అయితే మేము వచ్చినాం. ఇక్కడైతే అందరూ సండే మస్తు జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. అందరు చాలామంది, అంటే చాలామంది ఇక్కడనే స్టే చేయడానికి అయితే వస్తారు. చాలా ఫేమస్ మా దగ్గర గట్టుముసలమ్మ తల్లి అంటే. ఇక్కడైతే మా అమ్మ అయితే బోనాన్ని అయితే పూజిస్తుంది. మామూలుగా తీసుకెళ్ళొద్దంట. పసుపు కుంకుమలతో అయితే ఆ బోనాన్ని అలంకరించి తల్లి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి బోనం అయితే చెల్లియాలంట. అక్కడ వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనకి అసౌకర్యంగా ఏముండవు, అన్నీ దొరుకుతూ ఉంటాయి. చాలా మన ఎటన్నా వెళ్ళాలనుకుంటే బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు గట్టుముసలమ్మ దగ్గర. మా దగ్గర చిన్న ఏదన్నా జాతరలో ఏదన్నా చేసుకోవాలన్నా కానీ ఇక్కడ గట్టుముసలమ్మ దగ్గరికే వస్తాం. ఇక్కడైతే మా పాప హడావుడి చేస్తుంది, నేను కూడా బుధిస్తా అని అయితే అస్సలు వినట్లేదు. తను కూడా కొబ్బరికాయ కొడుతా అని అయితే మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. అక్కడ మా అమ్మ ఏమో కొబ్బరికాయలు కడుగుతుంది. మా పాప వాటర్ తీసుకెళ్ళి అయితే మా అమ్మకైతే ఇస్తుంది. ఇంకా చూడండి ఎంత అల్లరి చేస్తుంది, అస్సలు వినట్లేదు చెప్తుంటే. ఇక్కడ మా అమ్మ అయితే బొట్లు అయితే పెడుతుంది. కొబ్బరికాయని మా అమ్మ కడిగిస్తూ ఉంటే అక్కడనే కొడతా అని అయితే ఏడుస్తుంది బాగా. మా అమ్మ ఇక్కడ కాదని చెప్తుంది. ఇప్పుడైతే మేమైతే గుడిలోకి అయితే వెళ్ళినాం. మా తమ్ముడిని కోడి పెట్టుకున్నాడు, నేనైతే బోనం నెత్తిన పెట్టుకొని అయితే వెళ్తున్నా. ఇదైతే మొత్తం టెంపుల్ అండి. ఇక్కడ టెంపుల్లో ప్రదక్షిణాలు అయితే మేమైతే చేస్తున్నాం. ఇక్కడైతే చూస్తున్నారుగా బోనం వెనుకుంది మా తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇది అన్నయ్య వాళ్ళు. ప్రదక్షిణాలు చేసే ఏ గుడికైనా వెళ్ళాలిగా. ఇక్కడైతే నేనైతే ప్రదక్షిణాలు చేస్తున్నాను. చాలా అంటే చాలా భక్తులు అయితే వచ్చారు. మా డాడీ అయితే మా పాపని ఎత్తుకొని ప్రదక్షిణాలు చేస్తుండు. ఇక్కడ ఇదైతే గర్భగుడి. ఈ తల్లి మన గట్టుముసలమ్మ తల్లి. ఇక్కడ మేము బండి పూజ చేసుకున్నాక అర్చన టికెట్ అయితే వద్దు అనేసి అయితే అన్నారు. ఇక్కడే ఆ గుండ్రం ప్లేస్ తల్లి అయితే నిలిచింది. నది దగ్గర కుంకుమ పసుపు అయితే మా పాప పెట్టుకుంటుంది. మేము పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇదైతే బయట ఎంట్రీ. ఇదంతా బయట చాలా అంటే చాలా జనం వచ్చారు. ఇక్కడే వండుకొని ఆ ట్రాక్టర్ కూడా పూజలకే. ఇటువైపు అయితే సమ్మక్క తల్లి అని మన కొండకి నిలిచింది. ఇంకా తన దగ్గర కూడా వెళ్దామని అయితే మేమైతే వెళ్తున్నాం. ఇదంతా గుడి పైన గోపురం ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడైతే గట్టుముసలమ్మ తల్లి గుడికి ఎదురుగా కొండ ఏదైతే ఉన్నది ఫ్రెండ్స్. ఆ కొండ కింద సమ్మక్క తల్లి నిలిచిందని అయితే అందరూ ఆ కొండ కింద అయితే పూజలు చేస్తారు. ఇదంతా పెద్ద వాగు ఫ్రెండ్స్. ఆ వాగు ఓన్లీ వర్షాకాలమే వస్తుందంట, పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా తగ్గింది, కానీ కంటిన్యూగా కొన్ని వాటర్ అయినా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ కొండ కింద సమ్మక్క తల్లి నిలిచిందని అయితే అందరూ పసుపు కుంకుమ, తల్లికి ఇష్టమైన బంగారం అట్లా పెడతాడు. మా అమ్మ అయితే ఇప్పుడు పసుపు కుంకుమ పోసి ప్రసాదం అయితే పెట్టింది. ఇదంతా గుడి ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా సండే అయితే పెద్ద జాతర జరుగుతుంది. ఇంతకుముందుకు అంత ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా జాతర జరుగుతుంది. ఇప్పుడైతే మేము వచ్చేసి ప్రసాదాలు అయితే పెట్టుకొని తింటున్నాం. ఇందులో ఒక అన్నయ్య నన్ను ట్రస్టెడ్గా ఫాలో అవుతాడంట. మా తమ్ముడు చెప్పిండు నీ ప్రతి వీడియో చూస్తాడని. అలా ట్రస్టెడ్గా ఉంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వీళ్ళందరూ ఇక్కడ పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చారు. మేమైతే ప్రసాదాలు తిని
మేము ఇక ఇంటికైతే వెళ్దామని ఉన్నాం. ఇక్కడ బొమ్మలు తీసుకుందామని పాపకైతే చూసినాం. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.